ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. గుడ్ ఈవినింగ్ అండ్ ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మా జీవితంలో దేవుడు చూపించిన గొప్ప ఆశ్చర్యకరమైన విషయాల గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 2 మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అండ్ బిఫోర్ 4 డేసే చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ మేము చాలా డాక్టర్స్ చూపించాం, బట్ ఓన్లీ బీపీ వల్ల ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి లైట్ తీసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ కోమాకి వెళ్ళే స్టేజ్లో నేను మళ్ళీ వేరే హాస్పిటల్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాము. సో అప్పుడు స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ 4 డేస్ లేట్ చేసినందుకు 4 mm వరకు బ్లడ్ అనేది మొత్తం బ్రెయిన్లో స్ప్రెడ్ అయిపోయింది. సో మాకు వేరే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా లేము. అట్లీస్ట్ కర్నూలు ఆర్ హైదరాబాద్ తీసుకొచ్చే సిచ్యువేషన్లో లేము. కంటిన్యూస్ మెడిసిన్ ఇస్తూనే ఉన్నారు అమ్మకి. ఒక 2 days మెడిసిన్ ఇచ్చారు, బట్ స్టిల్ మాకు ఇచ్చిన హోప్ ఏంటంటే ఓన్లీ 20% వీ క్యాన్ గివ్, 80% వీ కాన్ గివ్. మీరు దేవుడి పైన హోప్స్ పెట్టుకోండి, వీ కాన్ డూ ఎనీథింగ్ అన్నారు. అప్పుడు నేను సునీత్ అన్నకి కాల్ చేశాను. అండ్ అన్న చాలా హ్యాపీగా, చాలా ఏం కాదమ్మా, డెఫినెట్గా మీరు వస్తారు, మీ మమ్మీకి చాలా మంచిగా అయిపోద్ది, దీని గురించి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు అన్నారు. సో ఐఎమ్ హియర్. ఆ రోజు అన్న నాకు చెప్పిన మాట ఏంటంటే, మరణశైలిలో నుండైనా లేవనెత్తువాడు మన దేవుడు, సో మీరు ఇది గుర్తుపెట్టుకొని ప్రేయర్ చేయండి అన్నారు. నేను నైట్ అంతా మా మమ్మీ కోసం ప్రతిరోజు ప్రేయర్ చేశాను. అండ్ ఆఫ్టర్ 3 days మా మమ్మీ డిశ్చార్జ్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ టు మీ. దేవుడు మా పట్ల చూపించిన కృపని బట్టి మమ్మల్ని స్వస్థత చేసినందుకే కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆ తర్వాత కూడా నేను చాలా ఇంటర్నల్గా కొంచెం ప్రాబ్లంగా ఉండింది, బట్ దానికోసం నేను అన్నకు ప్రేయర్ చేయమని చెప్పి అడిగాను. నేను ప్రేయర్ చేశాను. ప్రతిసారి నేను అడిగింది ప్రతిదీ దేవుడు మనకి నెరవేరుస్తాడు. మనం రైట్ వేలో ప్రేయర్ చేయాలి. ఎవ్రీడే తన జ్ఞాపకం ఉంచుకొని మన అవసరతను అక్కరతలను దేవుడిని అడగాలి. అండ్ రీసెంట్గా బిఫోర్ వీక్ కూడా మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆల్మోస్ట్ 20 days మేము అసలు రికగ్నైజ్ చేయలేదు. బట్ నేను ఉన్న ఫస్ట్ డే నుంచే నేను డాడీకి చెప్పాను, ప్రేయర్ చేసుకుందాం డాడీ. వి ప్రేయర్ అండ్ ఇన్ఫాక్ట్ ఎక్కువ చాలా మేజర్ ఏం కాకుండా మైల్డ్గా క్యూర్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా కుటుంబం గురించి మీరు ప్రార్థనలో గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ గ్లోరీ టు గాడ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం పెడదాం. చూడండి, డాక్టర్స్ ఎన్నైనా చెప్పచ్చు, కానీ మన దేవుడు వైద్యులకు మించిన పరమ వైద్యుడు. ఆమేన్. దేవుడి మాటను పట్టుకుంటే ఆ బిడ్డ నమ్మింది, ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆ బిడ్డ ప్రార్థనకి ఆలకించి జవాబు దయచేశాడు. మరి నిజంగా గొప్ప సాక్ష్యం. మరి ఛాన్స్ లేదు, హోప్ లేదన్నారు, కానీ యేసయ్య హోప్ లేదనలేదు.
కదా. అంటిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ నాట్ ఓవర్. ఆయన చెప్పలేదు కాబట్టి అవ్వదు. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఎండిన ఎముకల్లో కూడా జీవాన్ని నింపే దేవుడు. మరి వారి తల్లి గారిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. మరి తండ్రి గారికి కూడా పూర్తి ఆరోగ్యం ఇస్తాడు త్వరలోనే. ఆ సాక్ష్యం కూడా వినాలి. ఈ బిడ్డను కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఈరోజు నేను మీతో సెన్సెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి మనిషిలో కూడా కదా 5 సెన్సెస్ ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి. అంతేనా? మీకు అర్థం కావాలంటే చూడండి, మంచిగా పొయ్యి మీద నీళ్ళు పెట్టారనుకోండి, సలసల కాగే నీళ్ళు, అది తగిలిందనుకోండి, సురుకు తగిలిందనుకోండి, నువ్వేం చేస్తావు? వెంటనే ఏం చేస్తావు? చెయ్యిని వెంటనే వెనక్కి లాగుతావు. ఎందుకు? నీకు సెన్స్ ఉంది కాబట్టి, ఆ సెన్స్ తగిలింది కాబట్టి, కాలింది కాబట్టి. సో స్కిన్ టచ్ కూడా ఒక సెన్సే. ఏమేన్? హల్లెలూయా. సో 5 పంచేంద్రియాలు ఉన్నాయి. ఏమేన్? కాబట్టి ఈరోజు నేను 5 పంచేంద్రియాల గురించి ఈ వారం కాదు, ఒక 3 వారాలు ఈ పంచేంద్రియాలన్నిటి గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమేన్? హల్లెలూయా. ఏమైనా ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఏమేమి ఉంటాయి మీకు చాలాసార్లు చెప్పాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 వచ్చింది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ఉన్నాయంట. మనుషులు ఏమేమి ఉన్నాయి? ఆత్మ, జీవము. ఆత్మ, జీవం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పిరిట్, బాడీ అండ్ సోల్. అంతేనా? 3 ఉన్నాయి. ఈ క్లారిటీ ఉంది మీకు కదా. ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరం. జీవం అంటే అది మనస్సు అవ్వచ్చు, ప్రాణం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. బైబిల్ గ్రంథంలో ఇంకో చోట చదవని అవసరంలా, మత్తయి సువార్త 26:41 వచ్చి చూస్తే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం కదా. మనం ఈరోజు అనుకుంటాం, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటాం. శరీరం ఏమంటుంది? నాయన నీ షుగర్స్ డౌన్ అయిపోతాయి, నువ్వు ఉపవాసం చేయలేవురా నాయన, నువ్వు అయిపోయింది, ఇంతకుముందు చేసావు కానీ ఇప్పుడు నువ్వు చేయలేవు, నువ్వు ఉండలేవు, గంట సేపు కాదుగా అరగంట కూడా నువ్వు ఉండలేవని శరీరం చెబుతుంది. నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఉండాలా లేదా అనేది? మన ప్రాణం, మనలో ఉండే సోల్. ఓకే. మన మనస్సు, ప్రాణం నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు ఆత్మను అంగీకరిస్తే, ఆత్మ చెప్పిన మాట అంగీకరిస్తే నువ్వు ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. అదే శరీరం చెప్పిన మాట అంగీకరిస్తే నువ్వేం చేస్తావు? వెంటనే ఈరోజు కాదులే ఇంకెప్పుడైనా చూద్దామని చక్కగా తినేసి పడుకుంటాం. అంతేనా? నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ప్రతి మనిషిలో కూడా ఏముంది? ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరం ఉంది, స్పిరిట్ ఉంది, సోల్ ఉంది, బాడీ ఉంది. ఈ క్లారిటీ ఉంది. ఏమన్నా? హల్లెలూయా. ఈ ఆత్మ అని మనం మాట్లాడుతున్నాం చూసారా, ఇది ఏంటిది అంటే ఇది పరిశుద్ధాత్మ కాదు. ఓకేనా? ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా. చూడండి, ఆత్మ తానే ఎవరితో సాక్ష్యం ఇస్తున్నాడంట? మన ఆత్మతో. అంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండే ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఈ ఆత్మ, మనలో ఉండే ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, కానీ ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఏమండి? హల్లెలూయా. ఇది స్పిరిచువల్ రెల్మ్, స్పిరిచువాలిటీకి సంబంధించింది. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆత్మను ఆర్పేసిన స్థితిలో ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆత్మను ఆర్పకడి. చాలామంది ఆత్మను ఆర్పేస్తారు, వారిలో ఉన్న ఆత్మ స్పిరిట్ని ఆర్పేస్తారు. సో దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా అనేక రీతులుగా కదా, 19 చెప్పుకున్నాం కదా. వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాట ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, కమ్యూనికేట్ చేస్తాడు. దేవుడు నీకు కమ్యూనికేట్ చేసింది నీకు ఎట్లా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? మనలో ఉండే ఆత్మకు తెలుస్తుంది. అంతేనా? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే మాట. ఇప్పుడు నేను మీతో వాక్యం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మీతో. అది మీలో ఉండే ఆత్మకి ఈ వాక్యం, అందరు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అందరికీ తడుతుందా అంటే ఎవరో ఒక బాధలో ఉండొచ్చు, కష్టంలో వచ్చి ఉండొచ్చు, ఇంకోటి వచ్చి ఉండొచ్చు. సో సమయానికి వారిలో ఉండే ఆత్మతో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కొంతమందితో మాట్లాడిపోవచ్చు, కొంతమంది మాట్లాడతాడు. ఏమన్? హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ అది నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అర్థమైంది మీకు నేను చెప్పేది? ఆ రిసీవ్ చేసుకునేది ఎవరు అంటే నీలో ఉండే ఆత్మ. ఏమన్ హల్లెలూయా. నీలో ఉండే ఆత్మ దేవుడు చెప్పే మాటను రిసీవ్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది కదా? సో నీలో ఉండే ఆత్మ దేవుడు చెప్పే మాటను రిసీవ్ చేసుకోవాలంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే, శరీరానికి ఎన్ని సెన్సెస్ ఉన్నాయి? అంతేనా? సో ఆత్మకు కూడా 5 సెన్సెస్ ఉన్నాయి. ఏమన్ ఆత్మకు కూడా 5 సెన్సెస్ ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? డౌట్ ఉంది మీకు? డౌట్ ఉన్నట్టుంది కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా కదా. ఆత్మ చెప్పుచున్న మాట ఏంటి? చెవులు గలవాడు. సో అందరికీ చెవులు ఉన్నాయిగా, కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడింది అంటే ఆత్మకేముంది? చెవి కూడా ఒక సెన్సే. అంతేనా? మా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా అని అడుగుతాం అంటే చూపు కూడా ఒక సెన్స్. అర్థమైందా? యెహోవా ఉత్తముడని. సో అర్థమైందా మీకు? జీవపు వాసన, మరణపు వాసన అని మాట్లాడతాం. అది కూడా ఓకే, క్లారిటీ వచ్చేసింది. సో ఆత్మకు కూడా ఇప్పుడు 4 చెప్పా. 5వ సెన్స్ ఏంటంటే ఫీలింగ్స్ ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు అది నువ్వు రిసీవ్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆమేన్ హల్లెలూయా. ఆ రిసీవ్ చేసుకోవాలంటే నీలో ఏముండాలి? ఈ 5 సెన్సులు నీ స్పిరిట్లో పనిచేయాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి చుట్టూ గలీజ్ వాసన వస్తుంది, భయంకరంగా ఉంది, భయంకరమైన స్మెల్ వస్తుంది. ఆ వాసన మధ్యలో కూర్చొని బిర్యానీ తింటున్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? వాడిని చూడగానే ఏమంటారు? నీకు సెన్స్ ఉందా? చుట్టూ వాసన వస్తుంది, క్లీన్ చేసుకొని తినొచ్చు కదా అంటారు. అంతేనా? సో వాడికి ఏం పని చేయట్లేదు? సెన్స్ పని చేయట్లా. అది ఏదైనా కావచ్చు, అది ముక్కు సెన్స్ అయినా అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, సెన్స్ పని చేయట్లా. అందుకే సెన్స్ ఉందా అంటాం. అంతేనా? సో దేవుడు చెప్పే మాటను నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా నీకు ఆత్మీయ సెన్సెస్ కావాలి. ఖచ్చితంగా ఈ పంచేంద్రియాలు నీకు కావాలి. అప్పుడు మాత్రమే దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న సంగతిని నువ్వు గ్రహించగలవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనందరికీ తెలుసు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ ఏం చేస్తుందంట? మనల్ని ఎందులో నడిపిస్తుందంట? సర్వసత్యంలోని నడిపిస్తుంది. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయ. చూడండి, ఏం చేస్తాడంట? సంభవింపబోవు సంగతులను ఏం చేస్తాడంటే దేవుడు మీకు. సో దేవుడు తెలియజేసే సంభవించబోయే సంగతులు మీకు తెలియాలంటే ఏం చేయాలా? మీలో ఏం పని చేయాలా? స్పిరిట్ సెన్సెస్ పనిచేయాలి. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది దీన్నే మనకి ఇంకో భాషలో ఇందాక చెప్పారు కదా బెదరు, నా 6th సెన్స్ చెప్పింది అంటుంటారు. అర్థమైందా? అది నీ 6th సెన్స్ కాదు. ఓకే, అది నువ్వు ఊహించి చెబుతావు. ఊహించి నా 6th సెన్స్ చెప్పిందని చెబుతావు. నో. చాలాసార్లు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు బోధిస్తాడు. ఇప్పుడు ఈ బస్సు ఎక్కద్దు, యాక్సిడెంట్ జరగబోతుందని దేవుడు నీకు బోధిస్తాడు. టక్కున ఆగిపోతావు. అక్కడ ప్రమాదం ఉంది, ముందర ప్రమాదం పొంచి ఉంది, అయిపోతావు. నువ్వు ఎప్పుడు ఆగిపోతావు? ఆ మాట నీకు దేవుడు ఇచ్చే కమ్యూనికేషన్ నీకు చేరాలి. అంతేనా? చేరాలి కదా. చేరాలంటే నీలో ఏం పని చేయాలి? స్పిరిట్ సెన్సెస్ పనిచేయాలి. ఆ సెన్స్ లేదనుకో, ఎక్కుతుందా దేవుడు చెప్పేది? సెన్స్ లేకుండా ఇక్కడ వచ్చావు, చెప్పే మాట ఎక్కుతుందా? నువ్వు ఒక తాగుబోతుకు భయంకరంగా తాగున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి క్లాస్ బీకేవనుకో, ఎక్కుతుందా? ఎందుకు? అతను హోస్ట్లో ఉన్నాడా? సెన్స్లో ఉన్నాడా? లేడు. కాబట్టి నువ్వేం చెప్పినా ఎక్కదు.
కాబట్టి దేవుని వాక్యము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేది నీకు ఎక్కాలి అంటే నీలో ఏం పని చేయాలి? ఈ స్పిరిట్ సెన్సెస్ పనిచేయాలి. ఏమైనా హల్లెలూయా. ఈ 5 పని చేయాలి. 5 మొట్టమొదటిది ఏంటంటే ఫీలింగ్. ఏమన్ కదా, ఫీలింగ్ ఉండాలి, అంటే నిన్ను కదిలించాలి. రెండోది ఏముండాలి? ఐస్ ఉండాలి. ఇంకన్నీ నార్మలే. మూడోది ఏంటి? ఇయర్స్ ఉండాలి. నాలుగోది ఏంటి? నోస్ ఉండాలి. ఐదోది ఏముండాలి? టంగ్ ఉండాలి. ఈ 5 సెన్సెస్ ఏ రీతిగా శరీరానికి ఉన్నాయో అదే రీతిగా ఆత్మకు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మదేవుడు నీకు అన్నీ బోధిస్తాడు. హీ విల్ టెల్ ఎవ్రీథింగ్. వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మదేవుడు నీకు సమస్తం బోధిస్తాడు. కానీ అవి అర్థం చేసుకోవటానికి నీలో ఈ సెన్సెస్ పనిచేయాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే మీరు చూస్తే చాలా చోట్ల ఒక మాట రాయబడింది. చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 2-4 వచనాల్లో ఏమని రాయబడింది చదవండి. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశంన ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనములకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచిత్రి. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది మీకు? చూడండి, దేవుడు లిటరల్గా కదా ఇశ్రాయేలీల కళ్ళెదుట ఎవరిని నాశనం చేశాడు? ఐగుప్తు వారిని నాశనం చేశాడు. ఎదురు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఊరకుండా చూడమన్నాడు. ఊరకుండా చూడండి అన్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఆరిన నేల మీద వారిని నడిపిస్తే అది ఎంత గొప్ప సూచక్రియ, ఎంత గొప్ప అద్భుత కార్యం. ఆరిన నేల మీద నడిపించడమే కదా, ఆ తర్వాత వెనకాల ఆ శత్రు సైన్యం వెంబడిస్తున్నప్పుడు ఆ తిరిగి ఆ ఏకరాశిగా నిలబడిన ఆ నీళ్ళంతా కూడా నల్లి నార్మల్ అయిపోయి వారందరూ కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోయారు శత్రు సైన్యం. ఇంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంత గొప్ప అద్భుతం చేశాడంటే ఆయన తప్ప వేరే దేవుడు ఎవరైనా ఉంటాడా? అయినా కానీ వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే వారికి గ్రహించే హృదయం లేదు, చూచే కనులు లేవు, వినే చెవులు వారికి లేవు. సో దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు కానీ, దేవుడు నీ జీవితంలో ఆయన నీతో మాట్లాడే మాటలు కానీ నీకు అర్థం కావాలంటే నీ ఆత్మకు కూడా సెన్సెస్ కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట్లాడితే సరిపోదు. ఆయన మాట్లాడుతున్నాడన్న సంగతి నువ్వు గ్రహించాలి కదా. గ్రహించాలి లేదా? అవునా? బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడా? గ్రహించాడు. ఆయన ఏం చేశాడు? ఎక్కడ పోయాడు? ఏలీ ప్రవక్త దగ్గర పోయి, అయ్యా పిలిచావా అన్నాడు. నేను పిలవలేదు. రెండోసారి నేను పిలవలేదు. తర్వాత ఎవరికి అర్థమైంది? ప్రవక్త గారికి అర్థమైంది. దేవుడు పిలుస్తున్నాడు, చిత్తం ప్రభాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? ఆయనకి సెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ప్రవక్తతో అంతకుముందు దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయనకి తెలుసు దేవుడు మాట్లాడుతున్నాడని. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న గ్రహింపు నీకు కావాలి అంటే నీలో ఈ ఆత్మీయ సెన్సెస్ పని చేయాల్సిందే. ఆమేన్. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలామందికి కనులుండి కదా, ఇంకో చోట చాలా చోట్ల ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడండి ఏమని రాబడింది. యెషయా గ్రంథం యెషయా ప్రవక్త అంటాడు కదా, 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వినుచుందురు కానీ గ్రహింపకుందురు కదా. అంతేనా? చూడండి, మీ పిల్లలు కూడా మీరు చెప్తా ఉంటారు, ఫోన్ చూడొద్దురా, ఫోన్ చూడొద్దురా, ఫోన్ చూడొద్దురా, ఫోన్ చూడొద్దురా. వింటారా? విన్నట్టే ఉంటారు కానీ వినరు. ఇప్పుడు ఏమని బిడ్డలు ఉన్నారు చూడండి, అరే బాయ్ సెల్ ఫోన్ దీపాకరా నువ్వు చర్చిలో అంటే విన్నట్టే ఉంటారు కానీ దానివల్ల నష్టం ఎవరికి? వాళ్ళకే నష్టం. వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే వారి చెవులు మందంగా ఉన్నాయి. ప్రాబ్లం అది. ఎందుకంటే వాళ్ళలో సెన్స్ లేదు. అర్థమైందా? దాని ద్వారా జీవితంలో ఏ సెన్సు లేకుండా పోతారు.
సో దేవుని మాటలు నీకు అర్థం కావాలంటే నీకు ఆత్మీయ సెన్స్ కావాలి. అందుకే రాయబడింది, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవారు వారు వింటారు కానీ వారు కదా. చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, ఆదివారం చెబుతూ ఉంటారు. ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు నాకు ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. మరి ఇప్పుడే కదా వాక్యం చెప్పినాము, ఏం విన్నావు నువ్వు? వాక్యం ఎందుకు వింటున్నావు? అది మన జీవితంలో అన్వయించుకొని ఆ వాక్యం ద్వారా మనం విశ్వాసంలో బలపడి, మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గం ద్వారా, 2 అంచెల వాడిగల ఖడ్గం ద్వారా మనం ఏ రీతిగా సమస్యను జయిస్తామో దానికి మనకు ఇచ్చే ఆయుధమే దేవుని వాక్యం. కానీ ఎందుకు ఎక్కట్లేదు వాళ్ళకి? ఎందుకు ఎక్కట్లేదు? సెన్స్ పని చేయట్లేదు. అర్థమైంది మీకు? సెన్స్ పని చేయట్లేదు. ఎందుకంటే ఆ సెన్సెస్ పని చేయకుండా ఎవరు చేస్తారు? సాతానుగాడు చేస్తాడు. ఎందుకంటే వాడికి దేవుని వాక్యం వింటాము నువ్వు. అందుకే ఏం చేస్తాడంటే, వాక్యాన్ని ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు, అంతేనా? వాడి పేరేంటి? దొంగ కదా. వాడు వాక్యాన్ని దొంగిలిస్తాడు. కానీ వాడికి పెద్ద పని పెట్టట్లే ఈ కాలంలో. మనం వాడికి పెద్ద పని పెట్టట్లా. ఎందుకంటే వాడి దొంగిలించేలోపే అసలు మనం వినట్లా. పని లేకుండా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు వాడి దొంగిలించాల్సిన అవసరం కూడా లేదు. మనం వింటే దొంగిలించాల్సి వస్తుంది. మనం వినట్లేదు కదా. ఒకవేళ విన్నా గ్రహించట్లేదు కదా. అర్థమైంది మీకు? మనం విన్నా కూడా గ్రహించట్లేదు. కాబట్టి వాడు చాలా ఫ్రీగా ఉన్నాడు, పెద్ద పని పడట్లే వాడికి. అందుకే యెషయా ప్రవక్త అన్నాడు, చూడండి మళ్ళీ చదవండి అది, మీరు నిత్యం వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకుందరు. చూడండి నిత్యం చెబుతుంటాం మనం. ఏం చెబుతాం? అయ్యా శత్రువుని ప్రేమించు నాయనా, నీ సహోదరుని ప్రేమించు నాయనా, నాయన ప్రభా సహోదరుని ద్వేషించు, వాడు నరహంతుడే. అయినా ద్వేషిస్తూనే ఉంటాం. అయినా అమ్మో వాళ్ళు పడదండి మనకు, అమ్మో మన. దీని అర్థం ఏంటి? నీలో ఏం పని చేయట్లా? సెన్స్ లేదు నీకు. యు ఆర్ సెన్స్లెస్. అంతేనా? సెన్స్ లేదు నీకు, అంతే. నువ్వు వాక్యం వింటున్నావు కానీ వాక్యం నీకు ఎక్కట్లేదు. ఎందుకంటే నువ్వు వాక్యం వినట్లేదు, వాక్యానుసారం నడుచుకోవట్లేదు. వారు నిత్యం వింటూనే ఉంటారు కానీ వారు గ్రహింపకుందరు, నిత్యము చూస్తూనే ఉంటారు కానీ తెలుసుకోకుండా ఉంటారు. అంటే హల్లెలూయా. చూడండి యేసుక్రీస్తు ప్రభువును కూడా కదా, ఆయన ఊరిలో కదా ఆయన మాట్లాడుతుంటే, ఆయన దయగల మాట్లాడుతుంటే ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడి ఏమనుకున్నారంట, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన వడ్లవాడు కదండి, యోసేపు కుమారుడు కదా, వీళ్ళు ఈయన సహోదరులు కదా. సో వాళ్ళలో సెన్స్ పనిచేయలేదు, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. కాబట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ అనేక అద్భుత కార్యాలు జరిగించలేదంటే. హల్లెలూయా. సో ఈ సెన్స్ పనిచేయటం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించాలంటే నీ ఆత్మీయ సెన్సెస్ పని చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కొన్నిసార్లు బ్రదర్ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఓకేనా? బ్రదరు ఒక వాక్యం చెప్పారు ఒక వారం. ఆ వాక్యం వినగానే నాకు ఎంతగానో కదిలించబడ్డాను. ఆ వాక్యాన్ని అప్లై చేసుకుని ప్రార్థన చేసుకుని దేవుడు అద్భుతం చేశాడని. సో ఈ బ్రదర్ ప్రతి వారం చెబుతున్నాడు వాక్యం. కానీ ఆ వారమే ఎందుకు ఎక్కింది అంటే ఆయన చెవులు పనిచేస్తున్నాయి, అప్పుడు ఆయన సెన్సెస్ పనిచేస్తున్నాయి. ఎందుకు సెన్సెస్ పనిచేస్తున్నాయి అంటే ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి. సో కష్టాల్లో ఉన్నప్పుడు ఏం పని చేస్తుంది? సెన్సెస్. అదే ఇప్పుడు సరదాగా నీకు ప్రతి నెలలో నీకు టార్గెట్ ఉందనుకోండి, నీకే ప్రెషర్ లేదనుకో, నీకే సెన్సులు పనిచేయవు. టార్గెట్ వచ్చింది ఎల్లుండి కల్లా అయిపోవాలనుకో, అప్పుడు సెన్సులు పనిచేస్తాయి. అప్పుడు చెప్పే వాక్యం ఎక్కుతుంది. అప్పుడు ఏం చేస్తావు? వాక్యాన్ని నువ్వేం చేస్తావు? అప్లై చేస్తావు. అప్పుడు ఏం చేస్తారు? దేవుడు అప్లై చేసినప్పుడు అర్థం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన నిత్యం మనకు బోధిస్తూనే ఉంటాడు. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? మనలో ఉంది. మనం వినం, నిత్యం విన్నా గ్రహించాం, నిత్యం చూస్తున్నా తెలుసుకొని స్థితిలో ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు. మీరు చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు ఏమన్నాడు చూడండి.
సమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చూడు, ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసును తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయమును క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుటకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయంలో నెరవేరుచున్నది. చూడండి, యెషయా చెప్పిన ప్రవచనం వారి విషయంలో ఎందుకు? వారు యేసేను ఆ దేవాది దేవుని చూస్తున్నారు కానీ నమ్మట్లేదు. ఎందుకంటే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. యేసయ్య చెప్పిన బోధనలు వింటున్నారు కానీ వారిలో విశ్వాసం పెంపొందించబడలేదు. ఎందుకంటే వారి చెవులు మందంగా ఉన్నాయి. యేసయ్యను గురించి లేఖనాలన్నీ కూడా మరి తెలియపరుస్తుంటే పాత నిబంధన గ్రంథంలో లేఖనాలని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే వారికి ఆ లేఖనాలు ఎక్కట్లేదు. ఎందుకు అంటే వారి హృదయము క్రొవ్విందంట. మరి సెన్సెస్ ఏమైపోయినాయి? పనిచేస్తున్నాయా? పనిచేయట్లేదేమే. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఈ ఆత్మీయ సెన్సెస్ పనిచేసినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలని జరిగిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మళ్ళీ ఎంతమందిలో పనిచేస్తున్నాయో పరీక్షించుకొని పరిశీలించుకోండి. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. యేసయ్య వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా. మరి నాయన ఆ 5 సెన్సెస్ కూడా నాయన ప్రభా మాలో నాయన పనిచేసి నాయన కృప నాయన మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ కూడా నాయన ప్రభా మరి నాయన ఆత్మను ఆర్పేసిన స్థితిలో ఉన్నారేమో నాయన, తిరిగి ఆత్మను మండించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీరే నాయన ప్రభా అట్టి నాయన ప్రభా ఆత్మీయ సెన్సెస్ బిడలకు దయచేయమని నాయన ప్రతి ఒక్క బిడను కూడా దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎవరి అపవిత్రత దేశమంతటా వ్యాపించెను? ప్రశ్న మరొక్కసారి, ఎవరి అపవిత్రత దేశమంతటా వ్యాపించెను? రెండవ ప్రశ్న, ఎల్లప్పుడూ పాడుగా నుండునట్లు నియమింపబడిన దేశమేది? ప్రశ్న మరొక్కసారి, ఎల్లప్పుడూ పాడుగా నుండునట్లు నియమింపబడిన దేశమేది? మూడవ ప్రశ్న, ఆయన దుష్టులను బ్లాంక్ అప్పగించుచున్నాడు. ప్రశ్న మరొక్కసారి, ఆయన దుష్టులను బ్లాంక్ అప్పగించుచున్నాడు. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, నీ చెడుతనం అంతటిని బట్టి ఇర్మియా 22:22. రెండో ప్రశ్నకు జవాబు, నా ఎముకలన్నీయు కదులుచున్నవి ఇర్మియా 23:9. మూడో ప్రశ్నకు జవాబు, ధన్యత ఇర్మియా 23:28. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.